ఒకవేళ నువ్వు ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్నావు అయితే నా ఇన్స్టాగ్రామ్ లో వీడియో అప్లోడ్ చేసిన పార్ట్ 1 ప్రోటీన్ ఇంటేక్ ఎందుకు అవసరం మనకి బాడీకి అని చెప్పి ఫస్ట్ వీడియో ఉంది. అది చూసాక ఈ వీడియో చూసామంటే క్లారిటీ వస్తుంది. నేను చాలా మందిని చూసిన, చాలా మంది జిమ్ పోతారు, నెలలు అవుతాయి, ఇయర్స్ అవుతాయి, బట్ ప్రాపర్ రిజల్ట్ అనేది కనిపించదు. ఎందుకు కనిపించదు? వాళ్ళు మస్తు హార్డ్ వర్క్ చేస్తారు, ఏం చేయరని చెప్పి కూడా హార్డ్ వర్క్ చేస్తారు, చాలాసేపు టైం స్పెండ్ చేస్తారు, అయినా అని రిజల్ట్స్ అనేవి కనిపించవు. సో నాదే ఎగ్జాంపుల్ చెప్తా. నేను స్టార్టింగ్ ఒక 6 years నుండి ఉన్నా. స్టార్టింగ్ 1.5 year నాకు ఏంటంటే ఈ ప్రోటీన్ ఇంటేక్ కానీ ఇవన్నీ అంత తెలియకపోతుండే. నేను స్టార్టింగ్ 1-2 years నా బేస్ అనేది స్టార్ట్ అయింది. నేను ఇండియన్ ఆర్మీ ప్రిపరేషన్ అవుతున్నప్పుడు రన్నింగ్ కానీ పుషప్స్ కానీ హెవీ ఇంటెన్స్ వర్కౌట్ చేస్తుండే, ఫుల్ వర్కౌట్ చేస్తుండే. కానీ ప్రోటీన్ ఇంటేక్ కానీ ఈ ఫైబర్ ఇవన్నీ ఉంటాయి, మనం ప్రాపర్ ఫుడ్ తీసుకోవాలి, అప్పుడు మజిల్ గెయిన్ అవుతుంది, బాడీలో స్ట్రెంగ్త్ అనేది కూడా బిల్డ్ అవుతుంది అని చెప్పి తెలియదు. ఏది ఉంటుంది తింటుండే ఫుడ్ అనేది, మనకు అప్పుడు నాలెడ్జ్ లేకుండే. సో 1.5 years 2 years అయిన తర్వాత నేను నా అంతలో ఓన్ రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేసిన. బుక్స్ చదవడం కానీ యూట్యూబ్ కానీ రకరకాలు చాలా చూసి నేర్చుకొని కోర్సెస్ తీసుకున్న మధ్యలో కొన్ని అవి చేసినాం. సో నాకు ఒక బేసిక్ నాలెడ్జ్ వచ్చింది. సో మనం ఈ ఫుడ్ తింటే మన మజిల్ అనేది గ్రోత్ ఉంటుంది, మన బాడీ అనేది ప్రాపర్గా ఏమంటారు స్ట్రెంగ్త్ కానీ స్టామినా కానీ ఇంక్రీజ్ అవుతుంటుంది ప్రాపర్ ఫుడ్ తీసుకుంటే. అండ్ మెయిన్ థింగ్ నువ్వు ఎంత హార్డ్ వర్క్ చేసినా అని జిమ్లో కానీ బయట హోమ్ వర్కౌట్ కానీ ఏదైనా కానీ నువ్వు ప్రాపర్ ఫుడ్ తీసుకోకపోతే రిజల్ట్స్ అనేవి కనిపించవు. ప్రాపర్ ఫుడ్ తీసుకున్నా కొంచెం టైం పడుతుంది రిజల్ట్స్ కనిపించడానికి, బట్ టైం పడుతుంది దేనికైనా, పేషెన్స్ ఉండాలి ఫస్ట్ థింగ్. నార్మల్ వర్కౌట్ చేయని వాళ్ళు ఓ రకమైన ఫుడ్ కేటగిరీకి వస్తారు, వర్కౌట్ చేసి తీసుకునేటోళ్ళు ఓ కేటగిరీ వస్తారు. వర్కౌట్ చేయని వాళ్ళు 0.8 grams per kilogram తీసుకున్నా సరిపోతుంది. అథ్లెట్స్ కానీ బాడీ బిల్డర్స్ కానీ జిమ్ చేసే వాళ్ళు కానీ వాళ్ళ కంప్లీట్ డిఫరెంట్ ఉంటుంది. వాళ్ళ గోల్ని బట్టి వాళ్ళు ప్రోటీన్ ఇంటేక్ అనేది తీసుకోవాలి అట్లా. సో ఇది నేను చెప్పాలనుకున్న వీడియో. నెక్స్ట్ వీడియోలో వెళ్దాం.